ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి, గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే ఈ రోజు మనకు ఈ పారాయణం జరుపుకుంటున్నందుకు సహకరిస్తున్న సృష్టికి మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సాంఖ్యయోగము సారాంశము నిన్న తెలుసుకున్నాము. అలాగే కర్మయోగం 3వ అధ్యాయంలోకి మనము కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. మరి 3వ అధ్యాయంలోని ఈరోజు 1 నుండి 4 శ్లోకాల వరకు నేర్చుకుందాము. 3వ అధ్యాయం పేరు కర్మయోగము. ఈ కర్మయోగము మనకి అర్జునుడి ప్రశ్నలతో మొదలవుతుంది. మరి సాంఖ్యయోగంలోనే కొద్దిగా కర్మ గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మరి 2 చెప్పేసరికి అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ నే ప్రశ్నలుగా అడిగారు. అదేం అడిగారు అనేది మనం ఇప్పుడు 1వ శ్లోకంలో నేర్చుకుందాము. సాంఖ్యయోగంలోని 1వ శ్లోకం. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జనార్దన, ఓ జనార్దన, శ్రీకృష్ణ పరమాత్మని సంబోధిస్తూ కర్మన బుద్ధి ఛాయసే, కర్మ కంటే కూడా జ్ఞానమే శ్రేయస్కరమైనదని, మతా చేతత్, నువ్వు నాకు నీ అభిప్రాయముగా చెప్పినప్పుడు అలాంటి పరిస్థితిలో, కేశవ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, మాం ఘోరే కర్మని కిం, మరి నన్ను ఈ ఘోరమైన కర్మను చెయ్యమని ఎందుకు చెబుతున్నావు? నియోజయసి, ఎందుకు నాకు నియోగిస్తున్నావు? మరి మనకి సాంఖ్యయోగంలో ముందుగా ఆత్మజ్ఞానం గురించి చెప్పి తర్వాత కర్మయోగం గురించి కూడా చెప్పారు. ఆ కర్మను ఎలా చేయాలనే దాని గురించి చెప్పారు. కర్మ కంటే కూడా జ్ఞానమే శ్రేష్టమైనదనేది చెప్పారు. ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు అది అనంటే, మరి మనం ఏమి చేసినా కూడా మన కోరికలు అనేవి తీరవు. మన మైండ్ అనేది ఎప్పుడు కూడా దైవం మీద అటాచ్ అయినప్పుడే మన మైండ్ ప్యూరిఫై అవుతుంది అనే దాని గురించి చెప్పారు. మరి ఆ జ్ఞానం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకి కోరికలు తొలగిపోతాయి అనేది చెప్పారు. సో లాస్ట్ కి ఇదే చెప్పారు. మరి మైండ్ దైవం మీదకి అటాచ్ అవ్వడము అంటే మనకి ఆ జ్ఞానము రావడము. అక్కడ డివోషన్, ఆ దైవతత్వం గురించి మనం తెలుసుకోవడం, ఆ డివైన్ కాన్షియస్నెస్ కి మనము కనెక్ట్ అవ్వడం అనే దాని గురించి చెప్పారు. మరి మీరు అలా చెప్పినప్పుడు, అదే అత్యంత ఉన్నతమైన స్థాయి అనేది మీరు చెప్పినప్పుడు, మళ్ళీ కర్మ, నన్ను ఈ కర్మను ఎందుకు చేయమంటున్నారు? అందులోనూ ఈ ఘోరమైన కర్మ అంటే అర్జునుడి దృష్టిలో యుద్ధం చేయడం అనేది ఒక ఘోరమైన కర్మ. అక్కడ ఎందుకంటే యుద్ధం ద్వారా చాలా మందిని చంపాల్సి వస్తుంది కాబట్టి, మరి ఈ ఘోరమైన కర్మను నన్ను ఎందుకు చేయమంటున్నారు అనేది అర్జునుడు ప్రశ్నిస్తున్నాడనమాట. మీరు జ్ఞానయోగము జ్ఞానమే అత్యంత శ్రేష్టమైనది అని చెప్పినప్పుడు, మరి నేను ఆ జ్ఞాన మార్గంలో వెళ్తాను, జ్ఞానం నేర్చుకునే ప్రయత్నంలో నేను లీనమైపోతాను.
మరి నన్నిప్పుడు దానికి కాంట్రాస్ట్ గా ఈ ఘోరమైన కర్మ ఎందుకు చేయమంటున్నారు? తత్కిం కర్మని ఘోరేమాం, ఈ ఘోరమైన కర్మని నియోజయసి కేశవ, ఎందుకు నాకు నియోగిస్తున్నావు కేశవ, కృష్ణ అని చెప్పి శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని. నెక్స్ట్ శ్లోకము సాంఖ్యయోగం తర్వాత కర్మయోగంలోని 2వ శ్లోకము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కర్మయోగంలోని 2వ శ్లోకము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ అంటే 2 విధాలుగా నువ్వు చెబుతున్నావు, ఒకే మాట కానీ 2 అర్థాలుగా ఉన్నాయి. నువ్వు చెప్పేవి నాకు 2 విధాలుగా నాకు అర్థమవుతున్నాయి, 2 రకాలుగా నువ్వు చెప్తున్నావు. నీ మాటలు వ్యామిశ్రేణేవ వాక్యేన, 2 రకాలుగా ఉన్న నీ మాటలు బుద్ధి మోహయసీవమే, నా బుద్ధిని మోహింపచేస్తున్నాయి, భ్రమింపచేస్తున్నాయి. తదేకం వద నిశ్చిత్య, మరి అలాంటి ఒక్క మార్గము నిశ్చయంగా చెప్పు నాకు. శ్రేయో హమాప్నుయాం, నాకు ఏది శ్రేయస్కరము, నాకు ఏది శ్రేయస్కరము అంటే నాకు ఏది మంచిదో, నాకు ఇప్పుడు నాకు ఏది అవసరము, నాకు అలాంటి ఒక్క మార్గంని నాకు నిశ్చయంగా చెప్పు. వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే, ఇలా 2 గురించి నువ్వు కర్మ గురించి ఆచరించు అని చెప్తూనే జ్ఞానం గొప్పదని చెప్తున్నప్పుడు ఈ 2 మాటలు నాకు నా బుద్ధిని భ్రమింపచేస్తున్నాయి. ఏది కరెక్ట్ అనేది నేను చేయలేకపోతున్నాను, నేను ముందుకి వెళ్ళలేకపోతున్నాను, ఏది ఆచరించాలో నాకు అర్థం కాలేకపోతుంది. కాబట్టి తదేకం వద నిశ్చిత్య, నాకు ఒకటే మార్గాన్ని అనుసరించు, నాకు ఏది శ్రేయస్కరమో, నాకు ఏది ఇప్పుడు మంచిదో అలాంటి ఒక మార్గాన్ని శ్రేయో హమాప్నుయాత్, నాకు ఆ శ్రేయస్కరమైన ఒక్క మార్గాన్ని మటుకు నాకిప్పుడు ఉపదేశించు, నాకు చెప్పు, నిశ్చయంగా ఒక్క మార్గం గురించి చెప్పు అనేది ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు. ఈ 2 శ్లోకాలు అర్జున ఉవాచలో మనకి అర్జునుడి ప్రశ్నలుగా కర్మయోగంలో 2 శ్లోకాలు మనకి ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ కర్మయోగంలోని 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ. కర్మయోగంలోని 3వ శ్లోకము. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మయా నగా అనగా అంటే పాపరహితుడా. స్మిన్ లోకే, లోకేస్మిన్ ఈ లోకములో, ద్వివిధ నిష్ఠాపుర 2 విధములైన నిష్టలు ఇక్కడ మయా పురా ప్రోక్త నా చేత ఇంతకు ముందు చెప్పబడినవి. ఇంతకు ముందు అనంటే ఆల్రెడీ ఈ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత జ్ఞానాన్ని ముందుగా సూర్యదేవుడికి చెప్పారు. సో ఇంతకు ముందే నా చేత ఈ లోకంలో ఈ 2 విధములైన నిష్టములు నా చేత చెప్పబడినాయి. జ్ఞానయోగేన సాంఖ్యానాం, సాంఖ్యయోగులకు
జ్ఞానయోగము, అలాగే కర్మయోగేన యోగినాం, కర్మయోగులకు ఈ జ్ఞానయోగము, ఈ రెండు విధములైన జ్ఞానములు నా చేత చెప్పబడ్డాయి. ఈ లోకములో నా చేత, ఓ పాపరహితుడా, ఈ లోకములో నా చేత రెండు విధములైన నిష్టలు చెప్పబడ్డాయి. అవేంటి అంటే జ్ఞానయోగము సాంఖ్యయోగులకు, అలాగే కర్మయోగేన యోగినాం, జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. అంటే జ్ఞానయోగేన అంటే ఇక్కడ సాంఖ్యయోగులకు అంటే సాంఖ్యము అంటే జ్ఞానమే, సాంఖ్యయోగులకు జ్ఞానం చెప్పబడింది. అలాగే కర్మయోగులకు కర్మ గురించి చెప్పబడింది. రెండు చెప్పబడ్డాయి అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అది ఎలా చెప్పారనేది డీటెయిల్ గా నెక్స్ట్ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. కర్మయోగంలోని 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. పురుషః మానవుడు కర్మణాం అనారంభాత్ కర్మలను ఆచరింపకుండుట వలన నైష్కర్మ్యం నైష్కర్మ్యమును అనగా యోగ నిష్ఠా స్థితిని నా అశ్నుతే పొందడు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ కి మీనింగ్ ఏంటి? మానవుడు ఏ మానవుడైతే కర్మలను ఆచరించకుండా ఉంటాడో, అంటే ఒక సన్యాసం తీసుకొని తను ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో తను చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ చెయ్యకుండా ఎవరైతే ఉంటారో వారు పొందలేరు. ఏమి పొందలేరు అంటే అసలైన జ్ఞానాన్ని పొందలేరు. నచ సన్యస నాదేవ సిద్ధిం, అలాగే కర్మలను త్యజించినంత మాత్రాన ఈ సాంఖ్యయోగంలో అంటే ఈ జ్ఞానాన్ని పూర్తిగా మనము అర్థం చేసుకోలేము అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. ఇది కొంచెం కేర్ఫుల్ గా మనం అర్థం చేసుకుందాము. సో ఇక్కడ ముందుగా రెండు ఉన్నాయనేది మనకు అర్థమైంది. కర్మయోగము అలాగే జ్ఞానయోగము. జ్ఞానయోగము అంటే ఎవరైతే కర్మలను తను చేయాల్సిన డ్యూటీస్ ని చేయకుండా అన్నిటినీ వదిలేసి ఒక సన్యాసిలాగా జీవిస్తున్నాడో తను కూడా పూర్తిగా ఆ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేడు. తను అంటే ఇక్కడ మనము ఏం నేర్చుకున్నాము ఇంతకు ముందు సాంఖ్య యోగంలో? అల్టిమేట్ గా లాస్ట్ లో చెప్పింది ఏంటంటే మన మైండ్ అనేది ఆ దైవం మీద అటాచ్ అయినప్పుడు ప్యూరిఫై అవుతుంది అనేది చెప్పారు. కానీ ఇక్కడ డ్యూటీస్ ని వదిలేసి కేవలం ఆ దైవ చింతలో ఉన్నంత మాత్రాననే మైండ్ అనేది ప్యూరిఫై అవ్వదు. ఒకానొక సన్యాసి ఇంద్రియాలను నిగ్రహించవచ్చు, ఆ శక్తి తను సంపాదించుకోవచ్చు. ఇంద్రియాలు అంటే తన ఫిజికల్ సెన్సెస్ ని ఇంద్రియ విషయాల వైపుకి పోనివ్వకుండా ఆపగలగొచ్చు. కానీ స్టిల్ తన మైండ్ మటుకు తన మైండ్ లో కోరికలు మిగిలిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా మైండ్ ఎన్నో విషయాలు ఆలోచించింది, ఎన్నో విషయాల గురించి తను ఇంతకు ముందు తన మైండ్ అటాచ్ అయింది. తన మైండ్ ప్యూరిఫై కాలేదు. తను ఫిజికల్ సెన్సెస్ మీద అట్రాక్షన్స్ ని వాటిని వదులుకున్నంత మాత్రాన తన మైండ్ ప్యూరిఫై అవ్వదనేది చెప్తున్నారు. ఫిజికల్ సెన్సెస్ మీద, ఆ ఫిజికల్ అట్రాక్షన్స్ మీద తను పోనివ్వకుండా తను ఆ ఇంద్రియాల నిగ్రహించినప్పటికీ కూడా తను కర్మలను చెయ్యకుండా ఉంటే తన మైండ్ అనేది ప్యూరిఫై అవ్వదు అనేది చెప్తున్నారనమాట. అలాగే కర్మయోగి, ఒకానొక కర్మయోగి ఏంటి, తన కర్మలను నిరంతరంగా చేస్తూ ఉన్నాడు. కానీ తనకిక్కడ ఈ జ్ఞానము
ఆత్మకు సంబంధించిన జ్ఞానం కానీ, ఈ మైండ్ ప్యూరిఫై చేసుకోవడం మీద జ్ఞానం కానీ తనకు లేకపోయినా కూడా తనకి కేవలం కర్మలను చేయడం ద్వారా కూడా తను ఆ అసలైన జ్ఞానాన్ని పొందలేడనేది చెప్తున్నాడనమాట. ఇక్కడ కర్మయోగికి కూడా సాంఖ్య సాంఖ్య యోగంలో ఉన్న జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఆత్మ జ్ఞానం అనేది తెలుసుకోవాలి. తను నిరంతరం తన డ్యూటీస్ ని చేస్తూనే ఒక పక్క ఇంకొక పక్క ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే తను రెండూ కూడా కరెక్ట్ గా చేయగలుగుతాడు. అలాగే ఒకానొక జ్ఞానం తెలుసుకున్న వ్యక్తి కూడా తను కేవలము ఆ నాలెడ్జ్ అంటే ఆ థియరిటికల్ నాలెడ్జ్ మటుకే తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక సన్యాసి అనుకోండి, తను ఈ దైవ చింతన గురించి, దైవం గురించి ఇవన్నీ థియరిటికల్ నాలెడ్జ్ మటుకు తెలుసుకుంటున్నాడు. అలాగని తను చేయవలసిన డ్యూటీస్ తను చేయకుండా, తను యాక్షన్స్ తీసుకోకుండా ఉంటే తనకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదు. ఎందుకంటే తనకి థియరిటికల్ నాలెడ్జ్ మట్టుకే ఉంది. అనుభవపూర్వకమైన జ్ఞానం అనేది లేదు. తనకు ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం కూడా వచ్చినప్పుడే తను కంప్లీట్ గా ఫుల్ఫిల్డ్ గా ఆ నాలెడ్జ్ అనేది తెలుసుకోగలుగుతాడు. మరి ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే కర్మలు చేస్తూ ఉన్న ఆ ప్రాసెస్ లోనే తను కంప్లీట్ గా అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటాడు. తను కర్మలను ఎప్పుడైతే మైండ్ డిటాచ్డ్ గా చేస్తూ ఉంటాడు. మరి మైండ్ డిటాచ్డ్ గా చెయ్యాలి అని అంటే తనకి సాంఖ్యయోగంలో ఉన్న జ్ఞానం కూడా తెలియాలి. ఓకేనా? సో రెండిటిని గురించి కంప్లీట్ గా తెలుసుకున్నప్పుడే ఆ కర్మలను చేస్తూ ఉంటాము. అలాగే ఆ కర్మలను ఎలా చెయ్యాలో కూడా, ఆ పనులను ఎలా చెయ్యాలో ఈ సాంఖ్యయోగంలో ఉన్న జ్ఞానాన్ని మనం అందులో అప్లై చేస్తూ ఉంటాము. మన మైండ్ ని డిటాచ్మెంట్ తో ఉంచుకోవడం నేర్చుకుంటాం. అప్పుడు న్యాచురల్ గా మైండ్ ప్యూరిఫికేషన్ అనేది అవుతుంది. సో మనం చేసే ప్రతి కర్మ కూడా అప్పుడు ఆటోమేటిక్ గా కరెక్ట్ మార్గంలో ఉంటుందన్నమాట. సో ఈ రెండు ప్యారలల్ గా మనం తెలుసుకొని ఏది త్యజించకుండా, ఏది వదిలిపెట్టకుండా రెండిటిని ఇక్కడ చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది కర్మయోగంలోని 4వ శ్లోకము. సో కర్మయోగము ముందు 2 శ్లోకాలు మనకి అర్జున ఉవాచ, అర్జును ప్రశ్నలతో మొదలయ్యాయి. 2 విధాలైన నిష్టలను నాకు చెప్పారు. అందులో ఏది నేను అనుసరించాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒకవైపు జ్ఞానమే గొప్పది, ఆ మైండ్ ని ప్యూరిఫై చేసుకొని దైవం మీద అటాచ్ చేయడమే గొప్పది అని చెబుతూనే ఇంకోవైపు నన్ను నీ స్వధర్మాన్ని పాటించు అని చెప్తున్నావు. మరి నా స్వధర్మం ఘోరమైన యుద్ధం చేయడం అని, స్వధర్మాన్ని పాటించు అని చెప్తున్నావు. ఈ రెండిటిలో నాకు ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించండి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలనేది నాకు ఒక క్లారిటీ లేదు. ఆ రెండిట్లో నాకు ఒక్క ఖచ్చితమైన మార్గాన్ని అనుసరించండి అని అర్జున ఉవాచలో 2 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలతో మొదలయ్యాయి. దాని తర్వాత శ్రీ భగవాను వాచ కర్మయోగంలోని 3, 4వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నేను ఈ లోకం నందు ఈ 2 నిష్టల గురించి తెలియజేశాను ఇంతకు ముందే. కానీ ఆ 2 ఎలా ఒకటి దానికి ఇంకొకటి ఎలా లింక్ అవుతాయి అనేది 4వ శ్లోకంలో తెలియజేశారు. కర్మలను త్యజించి కేవలము ధ్యానం చేసుకుంటూనో, పూజ చేసుకుంటూనో ఉన్నంత మాత్రాన నీకు ఆ కంప్లీట్ నాలెడ్జ్ అనేది రాదు. నీ మైండ్ ప్యూరిఫై అవ్వదు. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించొచ్చు, అన్నిటిని వదిలేసి కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. ఇంద్రియాలను నువ్వు అక్కడికి స్టాప్ చేయొచ్చు. కానీ నీ మనసు అనేది లోపల స్టిల్ నువ్వు ఇంతకు ముందు చేసినవి, ఆలోచించినవి అన్నీ నీ మైండ్ లో మెదులుతూనే ఉంటాయి. నీ మైండ్ అనేది ప్యూరిఫై అవ్వదు. కాబట్టి నువ్వు కర్మలను చేస్తూ ఆ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ద్వారానే ప్యారలల్ గా ఈ జ్ఞానంని తెలుసుకుంటేనే నీకు హోల్ గా నాలెడ్జ్ అనేది వస్తుంది. థియరిటికల్ నాలెడ్జ్ అలాగే ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. అలాగే ఒకానొక కర్మయోగి కూడా కర్మలను చేస్తూ వెళ్ళినంత మాత్రాన స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోపోతే కూడా తను పూర్తిగా ఆ కంప్లీట్ గా అంటే తను చేసే కర్మ ఫుల్ఫిల్ గా ఉండదన్నమాట. ఎందుకు చేస్తున్నాడు, అసలు
ఏ కర్మ చేయాలి, దానిని ఎలా చెయ్యాలి అనేది కూడా తనకి కంప్లీట్ గా నాలెడ్జ్ ఉండదు. సో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూనే తన స్వధర్మాన్ని చెయ్యాలి. తనకు ఏది సూట్ అవుతుంది, తను న్యాచురల్ గా తనకున్న లక్షణాలు బట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క న్యాచురల్ గా ఒక స్వభావం, ఒక లక్షణం ఉంటుంది. అదేంటో ఎవరికి వారు అర్థం చేసుకొని, అది అర్థం చేసుకోవడమే తన స్వధర్మాన్ని పాటించడం. ఎప్పుడైతే అది అర్థం అవుతుందో, నా నా లక్షణాలు, ఇప్పుడు అర్జునుడి లక్షణాలు ఏంటి? అర్జునుడి లక్షణాలు ఒకానొక ధీరుడు, యోధుడు, యుద్ధం చేసే వ్యక్తి. తనను అడవిలో తీసుకెళ్లి వదిలేసినా కూడా అక్కడ తనకు రాజ్యము, ప్రజలు ఉండరు. అయినప్పటికీ కూడా అడవి మనుషులలో కూడా తను ఆ అడవి మనుషులను గ్యాదర్ చేసి అక్కడ ఒక లీడర్ లాగా వాళ్ళకి వ్యవహరిస్తుంటాడు. అది తను న్యాచురల్ లక్షణం. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి తనకు ఉన్నాయి. అది తన న్యాచురల్ లక్షణము. సో తనకు కర్మ ఆ దిశగానే తను చేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా మన న్యాచురల్ గా మనకు ఏ లక్షణాలు ఉన్నాయి, మనం ఎందులో మనం ఏ మార్గంలో వెళ్ళాలనేది ఎవరికి వారు తెలుసుకొని ఆ కర్మను ఆ దిశగా తీసుకెళ్తూ ప్యారలల్ గా మనకు ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటే మనం కరెక్ట్ దిశలో మన కర్మను చేస్తూ ఉంటాం అనేది మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగంలో ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఇంకా కర్మయోగంలోని తదుపరి శ్లోకాలు రేపు మనం చెప్పుకుందాము. మరి ఈ 4 శ్లోకాలు ఉచ్చారణ అనేది మనం ఇప్పుడు చేసుకుందాము. కర్మయోగంలోని అర్జున ఉవాచ శ్లోకం 1. జై శ్రీకృష్ణ. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమా నియోజయసి కేశవ. ఓకే. అర్జున ఉవాచ అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అర్జునుడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? శ్రీకృష్ణుని. ఏం ప్రశ్నించాడు? తత్కిం కర్మని ఘోరేమాం. కర్మని ఘోరేమాం అంటే ఘోరమైన కర్మ. అంటే అక్కడ ఏంటి అర్జునుడి దృష్టిలో? కర్మ ఏ అనేది కర్మ? అక్కడ ఏ కర్మ? యుద్ధం. యుద్ధం చేయడం అనే ఘోరమైన కర్మని నియోజయసి కేశవ, ఎందుకు నాకు నియోగిస్తున్నావు? జ్యాయసి చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్జనార్దన అంటే జ్ఞానమే కర్మ చేయడం కంటే కూడా గొప్పదని చెప్పావు. మళ్ళీ నాకు ఈ కర్మ చేయమని ఎందుకు నాకు నియోగిస్తున్నావు? ఎందుకంటే ఇంతకుముందు శ్లోకాలలో చెప్పారు కదా, నీ స్వధర్మం పట్టి కూడా నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడమే కరెక్ట్ అనేది చెప్పారు కదా సాంఖ్యయోగంలో. సో మరి ఇప్పుడు ఎందుకు నాకు మళ్ళీ కర్మ చేయమని చెప్తున్నావు అనేది అర్జున ఉవాచలో 1వ శ్లోకం. ఓకే, నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. కర్మయోగంలోని 1వ శ్లోకం. అర్జున ఉవాచ
वाच జ్యాయసి చేత్ కర్మణస్తే जायसि चेत् कर्मणस्ते మతా బుద్ధిర్జనార్దన मता बुद्धिर्जनार्दन జ్యాయసి చేత్ కర్మణస్తే जायसि चेत् कर्मस्ते చేత్ కర్మణస్తే चेत् कर्मणस्ते జ్యాయసి చేత్ కర్మణస్తే जायसि चेत् कर्मणस्ते మతా బుద్ధిర్జనార్దన मता बुद्धिर्जनार्दन కిం కర్మణి ఘోరే మాం कर्मणि घोरेण నియోజయసి కేశవ. नियोजयसि केशव అందరు ఎలా కూర్చోవాలి శ్లోకం చెప్పేటప్పుడు? దిక్కులు ఎందుకు చూస్తున్నారు? ఇష్టం ఉన్నట్టు ఎందుకు కూర్చున్నారు? డిసిప్లైన్డ్ గా కూర్చోండి. అందరూ పలకాలి శ్లోకం. అర్జున ఉవాచ अर्जुन उवाच జ్యాయసి చేత్ కర్మణస్తే जायसि चेत् कर्मणस्ते మతా బుద్ధిర్జనార్దన मता बुद्धिर्जनार्दन తత్కిం కర్మణి ఘోరే మాం तत्किं कर्मणि घोरेण నియోజయసి కేశవ. नियोजयसि केशव గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. కర్మయోగంలోని 2వ శ్లోకము. కర్మయోగంలోని 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्. येन श्रेయోహమాప్నుయామ్. तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. తదేకం వద నిశ్చిత్య येन శ్రేయోహమాప్నుయామ్. గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఈ శ్లోకం భావం ఏం చెప్పారు? వ్యామిశ్రేణేవ అంటే 2 రకాల మాటలు. 2 రకాల మాటలు చెబుతున్నావు. బుద్ధి మోహయసీవే, దీని వలన నా బుద్ధి అనేది భ్రమకి లోనవుతుంది. తదేకం వద నిశ్చిత్య, కాబట్టి ఒక నిశ్చితమైన ఒక మార్గాన్ని, శ్రేయోహమాప్నుయాం, నాకు ఏది శ్రేయస్కరమో అలాంటి నిశ్చితమైన ఒక మార్గాన్ని నాకు అనుసరించండి అనేది ఇక్కడ చెబుతున్నారు. నెక్స్ట్ కర్మయోగంలోని 3వ శ్లోకం. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच లోకేస్మిన్ लोकेऽस्मिन् ద్వివిధా నిష్ఠా द्विविधा निष्ठा పురా ప్రోక్త पुरा प्रोक्ता మయా నఘ. मया नघ జ్ఞానయోగేన ज्ञानयोगेन సాంఖ్యానాం साङ्ख्यानां కర్మయోగేన कर्मयोगेन యోగినాం. योगिनां శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच లోకేస్మిన్ ద్వివిధా लोकेऽस्मिन् द्विविधा
నిష్టా निष्ठा పురా ప్రోక్తా पुरा प्रोक्ता మయా నఘా मया नघा జ్ఞానయోగేన ज्ञानयोगेन సాంఖ్యానాం साङ्ख्यानां కర్మయోగేన कर्मयोगेन యోగినాం. योगिनां గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఈ శ్లోకంలో భావం ఏంటి? శ్రీ భగవాను వాచ అనగానే భగవంతుడి మాటలు మనకి ఈ శ్లోకంలో. లోకేస్మిన్ ఈ లోకంలో నేను ఇంతకు ముందే ద్విధా నిష్ట 2 రకాల నిష్టల గురించి ప్రోక్తామయానగా నేను ఇంతకు ముందే చెప్పాను. జ్ఞాన యోగేన సాంఖ్యానం సాంఖ్యయోగంలో ఉన్న జ్ఞానం గురించి చెప్పాను. కర్మయోగేన యోగినాం కర్మయోగంలో ఉన్న అంటే ఆ కర్మను ఎలా చేస్తే అది యోగంగా మారుతుందనేది కూడా నేను చెప్పాను. 2 నేను చెప్పాననేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 3వ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ కర్మయోగంలోని 4వ శ్లోకం. जय श्री कृष्ण मैडम జై శ్రీకృష్ణ. నకర్మణ न कर्मणा మనారంభ मनारंभ నైష్కర్మ్యం नैष्कर्म्यं పురుషోష్ణుతే पुरुषोष्णुते నచ సన్యస్య न च सन्न्यस्य నాదేవ సిద్ధిం नादेव सिद्धिं సమధిగచ్చతి. समधिगच्छन्ति న కర్మణా మనారంభాత్ न कर्म न मनारंभात् న కర్మణా మనారంభాత్ न कर्म मनारंभ న కర్మణ न कर्मणा మనారంభాత్ मानारंभात् న కర్మణ మనారంభాత్ न कर्मणा मनारंभात् నైష్కర్మ్యం नैष्कर्म्यं పురుషోష్ణుతే पुरुषोष्णुते నచ సన్యస్య न च सन्न्यस्य స్యా కాదు నచ సన్యస न च सन्न्यस నాదేవ సిద్ధిం नादेव सिद्धिं సమధిగచ్చతి. समधिगच्छति గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. కర్మయోగంలోని 4వ శ్లోకము. అందరూ మ్యూట్ లో ఉండి పలకాలి. సహస్ర అలేఖ్య హ్యాండ్ రేస్ చేసి మీరు అన్మ్యూట్ చేసుకోండి. कर्मलो सॉरी కర్మయోగంలోని 4వ శ్లోకం. న కర్మణా మనారంభాత్ న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ న చ సన్యసనాదేవ నచ సన్యసనాదేవ న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. గుడ్. నెక్స్ట్ అలేఖ్య. సో ఈ శ్లోకం వచ్చిందా ఉచ్చారణ? yes ma'am చెప్తావా ఒకసారి? yes ma'am భగవద్గీత 3వ అధ్యాయంలోని 4వ శ్లోకం న కర్మణా మనారంభాత్ నైష్కర్యం పురుషోష్ణుతే న చ సన్యుసనాదేవ సన్యస ఓకే మ్యామ్ న చ సన్యసనాదేవ
ఏవ సిద్ధిం సమధిగచ్చతి. గుడ్. నైష్కర్మ్యం. ఓకే మ్యామ్. నైష్కర్యం. నైష్కర్మ్యం. నైష్కర్మ్యం. గుడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అంటే కర్మలను త్యజించి అంటే వదిలేసి, డ్యూటీస్ ని తను చేయవలసిన డైలీ డ్యూటీస్ ని వదిలేసి, ఎవరైతే సన్యాసంలోనే ఉంటారో, ఆ దైవ చింతనలోనే ఉంటారో వాళ్ళకి కేవలం థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది. దేవుడి గురించి తెలుసుకోగలుగుతారు. అది మొత్తం థియరిటికల్ నాలెడ్జే వస్తుంది. కానీ థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు కంబైన్ అయినప్పుడే మనకి ఆ నాలెడ్జ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దేవుడి గురించి తెలుసుకున్నంత మాత్రాన నువ్వు ఆ దేవుణ్ణి పొందలేవు, ఆ డివైన్ కాన్షియస్ తో కనెక్ట్ అవ్వలేవు. ఓకేనా? సో కర్మలను కూడా చేస్తున్నప్పుడే ఆ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో రెండు ప్యారలల్ గా ఉండాలి. ఆత్మజ్ఞానం గురించి ఉండాలి, మనము చేయాల్సిన స్వధర్మం కూడా చెయ్యాలి. రెండు ప్యారలల్ గా చేసినప్పుడే కంప్లీట్ గా మనము ఆ డివైన్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వగలుగుతాము. అప్పుడే ఆ నేనే దేవుణ్ణి, నా లోపల ఉన్నది ఆ పరమాత్మని అని అర్థం చేసుకోగలుగుతాం. అది అల్టిమేట్ నాలెడ్జ్ అదే. కానీ ఇప్పుడు మాటల ద్వారా కాదు, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఆత్మకు సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటూనే మనము కర్మను కూడా ఎలా చెయ్యాలి అనేది మనము అర్థం చేసుకోగలుగుతాము. ఓకే, Yes, ఇది ma'am. ఈరోజు 4 శ్లోకాలు. ఓకే, మరి మనము క్లోజ్ చేద్దాము. మళ్ళీ మనము రేపు 6 గంటలకి జూమ్ ద్వారా ఇక్కడ యూట్యూబ్ లో కూడా మనకి కింద జూమ్ లింక్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. సో మనకు 6 to 6:30 మెడిటేషన్ తర్వాత 6:30 to 7:30 డైలీ శ్లోకాలు డిస్కషన్ ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మనము రేపు 6 గంటలకి ఇదే ప్లాట్ఫామ్ మీద కలుసుకుందాము. అంతవరకు జై శ్రీకృష్ణ.